వాట్ ఐ ఈట్ అండ్ వాట్ ఐ కుక్ ఇన్ ఏ డే అనమాట. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి అంజలి అలా కిచెన్ లో నుంచి ఇంట్రో చెప్తున్నావు అంటే, సో ఆల్రెడీ తమ్నెయిల్ చూసుంటే వీడియో అర్థమైపోయి ఉంటుంది. సో ఈ రోజు వీడియో వచ్చేసి వాట్ ఐ ఈట్ అండ్ వాట్ ఐ కుక్ ఇన్ ఏ డే అనమాట. చాలా ఛానల్స్లో ఇలాంటి వీడియో ఒకటి చూసుంటారు, కాకపోతే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేము మన ఛానల్లో. సో వై నాట్ ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుండు అని అనిపించింది అనమాట. అందుకే పొద్దున్న నుంచి నేనేం వండుతున్నాను, మేమేం తింటున్నాము అనే వీడియో అయితే తీసిన. సో ఫస్ట్ టైం ఇలాంటి వీడియో అయితే ట్రై చేస్తున్నా. సో వీడియో లాస్ట్ దాకా చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక్కరికి నచ్చినా ఇంకోసారి ఇలాంటి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తా. సో అదనమాట ఇలాంటి వీడియో. సో మార్నింగ్ నుంచి షూట్ చేసింది చూసేద్దాం రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి పెసరట్టు చేద్దామని చెప్పేసి పెసర్లు అయితే ముందు రోజు నైటే నానపెడతాను. ఒక గ్లాస్ పెసర్లకి ఒక పిరికెడు మినపప్పు, ఒక పిరికెడు బియ్యం అయితే నేను వేసుకుంటాను. ఇలా కొన్ని బియ్యం వేయడం వల్ల పెసరట్టు కొంచెం క్రిస్పీగా అయితే వస్తుంది. ఇంకా తెలుసు కదా మినపప్పు బైండింగ్ కోసం అనమాట. అట్లా 2 సార్లు వాటర్ వేసి కడిగి మళ్ళీ కొన్ని వాటర్ వేసి అయితే నానబెట్టుకుంటాను. అలా నైట్ అంతా నానిన పెసర్లని పొద్దున్న మిక్సీ చేసుకోవడమే. మిక్సీ జార్ లో ఆ పెసర్లతో పాటు కొద్దిగా అల్లం, 2-3 మిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీకి చేసుకోవాలి. ఆ మిక్సీకి చేసిన బ్యాటర్ లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా దోశలాగా పెసరట్టు వేసుకోవడమే. సూపర్ హెల్దీ రెసిపీ. కంపల్సరీ వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయినా పెసరట్టు తినండి, ఎందుకంటే చాలా చాలా హెల్దీ, ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఈ పెసరట్టులో. పిల్లలకు కూడా మంచిగా అలవాటు చేయండి. చుట్కీ అయితే గ్రీన్ దోశ అంటది. యాక్చువల్గా నార్మల్ దోశ కంటే చుట్కీకి ఇంకా ఈ గ్రీన్ దోశ పెసరట్టువే ఎక్కువ ఇష్టం అనమాట. సో అలా 2 పెసరట్టు వేసి కొన్ని సోక్ చేసిన బాదం కూడా వేసి ఇంకా బాబాకైతే టిఫిన్ ఇచ్చేసాను. ఇప్పుడైతే నేను పెసరట్టు వేసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేశారా, నేను పెసరట్టు పైన ఆనియన్స్ను కూడా కట్ చేసి వేసుకొని దానిపైన కొంచెం కారం వేస్తున్నాను. మీ దగ్గర ఎల్లిపాయ కారం ఉంటే అది కూడా వేసుకోండి. లేదు నా దగ్గర లేదని చెప్పేసి నార్మల్ కారం అయితే వేసుకున్నాను. అట్లే వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. పెసరట్టు అనగానే మనకు గుర్తుకొచ్చేది దీని కాంబినేషన్లో అల్లం చట్నీ. కాకపోతే నేను పెద్దగా అల్లం చట్నీ అయితే ప్రిఫర్ చేయను, అంత ఎక్కువ తినమనమాట. నార్మల్గా పల్లి చట్నీయే చేస్తాను. పల్లి చట్నీతోనే తింటాము. ఎప్పుడో ఒకసారి నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చేసిన అనుకుంటా అల్లం చట్నీ. దాని తర్వాత పెద్దగా చేయలేదు. బాగానే ఉంటుంది, కాకపోతే మనకు పెద్దగా అలవాటు లేదనమాట. సో అలా టిఫిన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఒక స్ట్రాంగ్ టీ అయితే తాగుతాము. కంపల్సరీ టిఫిన్ తర్వాత మా ఇంట్లో చాయ్ ఉంటుంది. సో అట్లా చాయ్ తాగిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వేరే ఇంట్లో పనులు కూడా చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి అయితే తోటకూర కర్రీ వండుతున్నాను. ఇది కూడా చాలా హెల్దీ. ఇంకా దీన్ని చాలా హెల్దీ వేలోనే నేను వండుతున్నాను. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి వండుతున్నాను. తోటకూర మొత్తం కట్ చేసి ఇట్లా క్లీన్ చేసుకొని దీంట్లోనే ఒక 2-3 టమాటాలు, ఒక ఆనియన్, మనకి కారానికి సరిపడా మిర్చి, 2-3 ఎల్లిపాయ రెబ్బలు, కొద్దిగా అంటే కొద్దిగానే ఆయిల్ వేసుకొని ఇంకా అన్ని మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోండి. దాంట్లో నుంచే వాటర్ అయితే చాలా వస్తాయి. ఆకుకూర కాబట్టి మీరు ఎట్లాంటి వాటర్ పోయని అవసరం లేదు. ఆ వాటర్ అంతా బయటికి వచ్చి మళ్ళీ వావే ఇగ్గి ఉడికేదాకా మనం ఉడికించుకుంటూనే ఉండాలి. దానికి మధ్యలో ఒక ఇట్లా సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను, లేదంటే మీరు నార్మల్ సాల్ట్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత వాటర్ అన్ని కూడా దగ్గర పడతాయి కదా. ఇప్పుడైతే స్మాషర్తోనే మంచిగా స్మాష్ చేసుకోండి. ఆ ఎల్లిపాయలు, టమాటా, మిర్చి అదంతా ఉంటుంది కదా. ఈ స్మాషర్తోనే ఇలా స్మాష్ చేయడం వల్ల మంచిగా దగ్గరికి అయితే అవుతుంది అనమాట. ఇలా మొత్తం స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టాలన్నమాట. మనం పప్పులో వేసుకుంటాం కదా పోపు, అలానే కాకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకోండి. బాగా ఆయిల్ వేస్తే ఆయిలే ఉంటుంది తప్ప కూర టేస్ట్ ఉండదు. సో కొద్దిగానే ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఎల్లిపాయ, జీలకర్ర దంచేసి దాంట్లోనే ఆవాలు, ఎండుమిర్చి, కలియమాకు కూడా వేసి అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకపెట్టి స్మాష్ చేసిన తోటకూర ఉంది కదా, అది యాడ్ చేసి ఒక 2 minutes or 5 minutes దాన్ని కూడా ఫ్రై చేసి దానిపైన కొత్తిమీర వేసి ఆఫ్ చేయడమే. సింపులే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది.
బాగుంటుంది. నార్మల్గా మనం ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఇలా ఉడకబెట్టి చేసుకుంటే నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా జ్యూసీగా కర్రీ ఉంటుంది. ఈ కర్రీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చుట్కీ వదిలేసిన జీరా రైస్, వైట్ రైస్ అండ్ తోటకూర, ఇంకా పచ్చడి అనమాట, నిమ్మకాయ పచ్చడి. ఏ కర్రీస్ ఎన్ని వెరైటీస్ ఉన్నా కొంచెం అన్న పచ్చడితో తినాలనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఆ మదర్స్ ఉన్న వాళ్ళకి తెలుసు, వాళ్ళు వదిలేసింది మనమే తింటాం కాబట్టి. సో జీరా రైస్ కూడా వేసుకున్నా, వేస్ట్ చేయడం ఎందుకని. సో మీకు కనబడడానికి ప్లేట్ ఇట్లా చేతిలో పట్టుకొని తింటానా. సో ఆబ్వియస్లీ చుట్కీ జీరా రైస్ ఫస్ట్. నాకు కూడా ఇష్టమే జీరా రైస్. తినేటప్పుడు ఎందుకు ముందట తోటకూర ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే అదే చాలా తక్కువ నూనె వాడి తోటకూర వేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ హెల్దీ. లీఫీ వెజిటేబుల్స్ కంపల్సరీ వీక్లీ 1-2 సార్లు తినాలి. బాగుంది. తినేటప్పుడు వీడియో ఎందుకు చూసారు కదా. అలా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వైట్ రైస్ విత్ తోటకూర కర్రీ, చుట్కీ వదిలేసిన కొద్దిగా జీరా రైస్, అంటే చుట్కీ కోసం జీరా రైస్ చేశాను అనమాట. కట్ చేస్తే ఈవినింగ్ మళ్ళీ ఒక కప్ ఆఫ్ చాయ్, అది రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఆబ్వియస్లీ తెలుసు కదా నేను పెద్ద గజనీని అని చెప్పేసి, అది కూడా తీయడం మర్చిపోయాను అనమాట. పొద్దున సాయంత్రం టీ కంపల్సరీ తాగుతాము. ఇంకా నైట్ లుక్ అయితే చెప్పాను కదా, తోటకూర కర్రీలోకి చపాతీ చాలా బాగుంటుందని ఆబ్వియస్లీ చపాతీ అయితే చేస్తున్నాను. చపాతీ కోసం పిండి అయితే కలిపెట్టి దానిపైన కొంచెం ఆయిల్ రస్ అయితే మూత పెట్టి కొద్దిసేపు అయితే వదిలేస్తాను. నేనైతే గోధుమ పిండి, అంటే గోధుమలతోని పట్టించిందే గోధుమ పిండి వాడతాము. నార్మల్లీ షాప్ది అయితే ప్యాకెట్ పౌడర్ అయితే వాడము. అత్తమ్మ ఇంటి దగ్గర నుంచి గోధుమలు పంపిస్తుంది, అదే పట్టించుకొని వాడతాం అనమాట. నా జుట్టును చూసుకుంటే నేనే నవ్వుతున్నా, ఎందుకంటే శిఖ ముడుచుకున్నా కదా అని చెప్పేసి నవ్వుతున్నా అనమాట. మ్యాక్సిమం అలా ఎలా పడితే అలా వీడియో ముందుకు రాను, కాకపోతే ఎంతసేపు రెడీ అయి ఉంటాం ఫ్రెండ్స్ ఇంట్లో, అందుకే శిఖేసుకొనే వచ్చేసాను. ఇంకా నైట్ టైం కాబట్టి ఆ జుట్టు వేసుకోవాలన్న ఓపిక కూడా ఉండదు. మ్యాక్సిమం 90% నేను ఇంట్లో అదే టైప్లో చికేసుకొని ఉంటాను. ఎంత హెడ్ఏక్, ఆ ప్లక్కర్ పెట్టి హెడ్ఏక్ వచ్చినా ఆ స్టైల్ అయితే మార్చలేదు నాది. సో మార్చాలి, హెడ్ఏక్ వస్తుంది బాగా అలా పెట్టుకోవడం వల్ల. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే చపాతీ అయితే చేస్తున్నాను. నేను చపాతీ పర్ఫెక్ట్గా రౌండ్గా పల్చగా చేస్తాను ఫ్రెండ్స్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. దడుచుకోకండి పాటిని, నిన్ను కాదు. అంటే నేను వీడియో తీస్తున్నాను మా బావకు తెలియదు అనమాట. వాళ్ళు ముందు రూమ్లో మంచిగా టీవీ పెట్టుకొని సినిమా పెట్టుకొని చూస్తారు, నేను కిచెన్లో చపాతీ చేస్తున్నా. ఏదో చెప్తున్నా అని చెప్పేసి ఏంటిది అని అన్నాడు, కానీ ఆయన కాదని చెప్పాను. సో ఇంకా చపాతీలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. రాగా ఉంచాను కొన్ని క్లిప్స్. ఏంటో ఫ్రెండ్స్, లాంగ్ వీడియోలు చేయాలంటే ఇంట్రెస్ట్ వస్తలేదు, కానీ చెప్పాను కదా పెట్టాలి అప్పుడప్పుడు. అయినా వీడియోలు పెట్టకపోతే మీరు నన్ను మర్చిపోతారు ఫ్రెండ్స్, నిజంగానే మర్చిపోతారు. సండే రోజు గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే ఈ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి, ఎందుకంటే అలానే పెండింగ్ పడిపోతుంది. ఈ వీడియో తీసి కూడా చాలా రోజులైతే అవుతుంది రికార్డ్ చేసి, కానీ అప్లోడ్ చేయడమే చాలా లేట్ అయిపోయింది. చెప్పాను కదా నేను చపాతీలు రౌండ్గా పల్చగా చేస్తానని. చూసారా నా చపాతీ ఎంత రౌండ్గా వచ్చిందో. పెళ్ళైన కొత్తలా చపాతీ ఎత్తే ఇండియా మ్యాప్ లెక్క ఒకటి పోయేది, ఇప్పుడు రౌండ్గానే ఎత్తాను. రౌండ్ అంటే బరాబర్ రౌండ్గా వస్తుంది. మళ్ళా కావాలంటే చూడండి. ఇలాంటివి కట్ చేయాలి, కాకపోతే ఈ వీడియోలో కట్ చేయాలి. చూసి కదా రౌండ్గా వచ్చింది. ఒక దగ్గర వేసుకుంటే ఒక దగ్గర కాల్చేద్దాం, అయిపోతుంది పని. గిన్నెలు తోమినా కానీ సర్దలే, ఇప్పుడు సర్దేస్తా. యాంగిల్ చేంజ్. రోజు చపాతీ ఏం తినాం, కర్రీని బట్టి.
అవును నిజమే, రోజు అయితే చపాతీ చేయను, కాకపోతే రోజు నైట్ అయితే టిఫినే చేస్తాము. మార్నింగ్ నైట్ టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం ఒక్క పూట అయితే అన్నం తింటాం అనమాట. మ్యాక్సిమం 1 వీక్లో అట్లీస్ట్ 4 days అయినా టిఫినే చేస్తాము. ఆ 2-3 రోజులు కూడా పొద్దున సాయంత్రం ఏం టిఫిన్ తింటాము, టిఫిన్లు చేసుడు, గిన్నెలు ఫుల్ అవుతున్నాయి, తోమలేక నీరు పడతాను అని అనుకున్నప్పుడు మాత్రం రైస్ పెడతా. అప్పుడు కూడా మా బావ అట్లీస్ట్ బాయిల్డ్ ఎగ్స్ అన్నది తింటాడు, కానీ మ్యాక్సిమం అయితే టిఫినే చేస్తాడు. ఇంకా నేనే అప్పుడప్పుడు దంచికి ఇచ్చేస్తాను అనమాట, ఈ డైట్ ఏందో ఈ గోల్ ఏందో అని చెప్పేసి. సో మా బావ అయితే స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు. ఒక్కొక్కసారి ఓపిక ఉంటుంది కదా, అలాంటప్పుడు రైస్ పెట్టేస్తా అనమాట. నార్మల్గా నేను వీడియోస్లో ఇదే మాట్లాడాలి ఇది మాట్లాడొద్దని స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఆ రూల్స్ని బ్రేక్ చేస్తున్నాను. వీడియో అంటే పర్ఫెక్ట్ ఇలానే ఎడిటింగ్ ఉండాలి, అలానే ఉండాలి అని ఏంటియో నాకు నేనే రూల్స్ పెట్టుకున్నాను. కానీ ఈ మధ్యలో కొంచెం ఆ రూల్స్ని తగ్గించి, ఎడిటింగ్ని తగ్గించి, కొంచెం అలా రాగా ఉంచి, వాయిస్ ఓవర్ని కూడా కొద్దిగా తగ్గించి, రా టాక్స్ కూడా అలానే ఉంచి ఈ వీడియో అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమో చూద్దాం, ఇక మీ కమెంట్స్ ఏమైనా చేస్తే చూస్తా. ఇంకా చపాతీలు చేయడం అయితే అయిపోయింది ఆల్రెడీ. తోటకూర కర్రీ ఆఫ్టర్నూన్ ఉంది, కొంచెం గోంగూర చట్నీ కూడా ఉంటాయి వేసి, ఇంకా 2-3 చపాతీలు అయితే బావకి వేసి అయితే ఇచ్చాను. ఇంకా ఇద్దరం కలిసి డిన్నర్ కూడా చేసినాం అనమాట. అదే అనమాట ఈ రోజు వ్లాగ్, వాట్ ఐ కుక్ అండ్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. మ్యాక్సిమం హెల్దీగా తినడానికే ట్రై చేస్తాము, అప్పుడప్పుడే అన్హెల్దీ లైక్ బోండా అవి తింటాం అనమాట. సో మరిన్ని ఇలాంటి వీడియోస్, ఐ మీన్ వాట్ ఐ కుక్ అండ్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. అదనమాట ఈరోజు బ్లాగ్. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బై బాయ్.